హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే మన ఛానల్లో ఉసిరికాయ నిల్వ పచ్చడి అనేది ఎలా చేసుకోవాలనేది నేను నా పద్ధతిలో అయితే చూపిస్తాను. ముందుగా నేనైతే 4 కేజీలు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను. ఇవైతే హైబ్రిడ్ ఉసిరికాయలండి. ఉసిరికాయలు దొరికే సీజన్లో చిన్న ఉసిరికాయలతో పిక్కిలు అయితే పెట్టాను. అదైతే కంప్లీట్ అయ్యింది. మళ్ళీ అందుకనేసి ఉసిరికాయలు వస్తున్నాయని, సమ్మర్ సీజన్ ఇది అయినా కూడా క్రేవింగ్స్ ఉంటాయి కదా, అందుకనేసి పెడుతున్నాను. ఈరోజు అయితే 4 కేజీలు ఉసిరికాయలు అయితే మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ అనేది పోసి కొంచెం సాల్ట్ అనేది వేసి కడిగాను. ఉసిరికాయలు అన్నింటినీ బాగా కడిగేసి తడారిపోయేలాగా 2 నుండి 3 గంటల పాటు ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత ఉసిరికాయలు అనేటివి ఒక పొడి క్లాత్తో తుడిచేసుకొని చెమ్మ అనేది లేకుండా బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఆరబెట్టుకోవాలి. తర్వాత డీప్ ఫ్రై కోసం అనేసి ఒక బాండీలో ఆయిల్ పోసుకొని కొన్ని ఉసిరికాయలు అనేటిది యాడ్ చేసుకుంటూ బ్యాచ్ వైజ్గా ఫ్రై అయితే చేసుకోవాలి. నాకు 4 కేజీస్ ఉసిరికాయల కనంటే సుమారుగా 2 నుండి 3 గంటల టైం అయితే డీప్ ఫ్రై చేయడానికే పట్టింది. ఓవైపు అవి డీప్ ఫ్రై అవుతుండగానే మరోవైపు వేరే బాండీలో మసాలాలన్నింటినీ నేనైతే ఫ్రై చేసుకున్నాను. 1 కేజీకి 4 స్పూన్ల ఆవాలు, 2 స్పూన్ల మెంతులు, 2 స్పూన్ల జీలకర్ర చొప్పున నేను 4 కేజీలకి ఎంతైతే మసాలా అవసరమో అంతైతే సిద్ధం చేసుకున్నాను. 1 కేజీకి 125 గ్రాముల ఉప్పు, అంటే నేను 4 కేజీలకి సరిపడా ఉప్పు, కారం కొలతలతో తీసుకొని పక్కన ఉంచుకున్నాను. మసాలాలన్నింటినీ మిక్సీ పట్టించుకున్న తర్వాత వెల్లుల్లి కూడా పొట్టు తీసిన తర్వాత సుమారుగా 1/2 కేజీ వెల్లుల్లి పేస్ట్ అనేది నేను సిద్ధం చేసుకున్నాను. 100 గ్రాముల దాకా వెల్లుల్లి పొట్టు తీసుకొని పోపులో అనేది వేసుకోవాల్సి ఉంటుంది. నేను ఓ పక్కన తాలింపు కోసం ఆయిల్ అయితే వేడి చేసుకొని దాంట్లో ఒక గుప్పెడు ఆవాలు, గుప్పెడు జీలకర్ర, 10 నుండి 15 ఎండుమిర్చి, ఒక 2 గుప్పెళ్ళ వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత పట్టించుకున్న మిక్సీలో ఉన్న పేస్ట్ ఏదైతే ఉందో దాంట్లో కొంచెం క్వాంటిటీ పచ్చిదే కలిపేశాను, కొంచెం అయితే ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. మసాలాలన్నింటినీ ముక్కలకు అయితే వేసి పట్టించిన తర్వాత ఆ ఫ్రై అయిన ఆయిల్ పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ని మొత్తం చల్లారిన తర్వాత ఈ ఉసిరికాయ ముక్కలకైతే పట్టించి బాగా కలిపేసుకొని సరిపడినంత నిమ్మరసం అయితే పోసుకొని కలిపేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉసిరికాయ పిక్కిలైనా ఏ పిక్కిలైనా మనకి 3 డేస్ తర్వాతే టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది. నేను ఈ పిక్కిల్లో చింతపండు అయితే వాడలేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే 1 కేజీకి 100 గ్రాముల చింతపండు అయితే వాడుకోవచ్చు. నేనైతే నిమ్మరసంతో చేశాను. Thank you friends.